హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో బిందాస్ బ్యాచ్ ఎవరంటే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వాళ్ళు ఆక్షన్కి వెళ్ళి కూల్గా కొంతమంది బ్యాకప్ ప్లేయర్స్ని తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. నో టెన్షన్ అట్ ఆల్. పలానా ప్లేయర్ కావాలి, పలానా టార్గెట్ పెట్టుకోవాలి, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే టీం బ్రహ్మాండంగా సెట్ అయింది, అంతా బాగానే ఉంది. ఒకటేంటంటే ఎక్కడ ఆడతారో తెలియదు వాళ్ళు ఎక్కడ ఆడతారో తెలియదు, ఓనర్స్ ఎవరు ఉంటారో తెలియదు. అలాంటి ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఎందుకంటే చిన్నస్వామి ఇంకా క్లియర్ కాలేదు. లేటెస్ట్గా మనకి వెంకటేష్ ప్రసాద్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ఏం చెప్పాడంటే, ముందు ఎలక్షన్లో కూడా చెప్పాడు, మళ్ళీ నేను చిన్నస్వామిలో ఐపీఎల్ జరిపిస్తానని చెప్పి. అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా ఏమన్నాడంటే, డెఫినెట్గా మనం అక్కడ మళ్ళీ మ్యాచెస్ జరుగుతాయి చిన్నస్వామిలో ఆఫ్టర్ ద లాస్ట్ ఇయర్స్ అఫ్కోర్స్ స్టాంపీడ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, మీకు తెలుసు కదా. సో అయితే ఈ మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి అంత ఈజీ కాదు. బట్ స్టిల్ ఫ్యాన్స్ విల్ బీ హోపింగ్ మళ్ళీ అక్కడ జరుగుతాయని చెప్పి. కానీ ఆర్సీబీ లాస్ట్ టైం కూడా వాళ్ళు హోమ్లో అన్ని మ్యాచ్లు ఓడిపోయారు, బయటే గెలిచారు. ఆ టీం ఎంత బాగుందంటే వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళకి ఓకే ఉంటుంది. సో బ్యాకప్స్ ఓన్లీ దే నీడ్. ఎందుకంటే బ్యాకప్స్ అని ఎందుకంటున్నారంటే, ఒకసారి టీం చూడండి. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారు, ఇద్దరు తిరుగులేని ప్లేయర్స్. దేవదత్ పడిక్కల్ ఇప్పుడు ఎస్మాట్ మన సయీద్ ముష్తాక్ అలీ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా బాగుంది, 167 ఎంతో ఉంది అతను స్ట్రైక్ రేట్. సో గతంలో అతను ఎప్పుడు కన్సిస్టెంట్గానే ఆడేవాడు. స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉండే, బట్ హీ హాజ్ ఇంప్రూవ్డ్ ఈ స్ట్రైక్ రేట్ ఆల్సో. ముష్తాక్ అలీలో టాప్ 10 హై స్కోరర్స్లో 300+ రన్స్ చేశాడు ఇప్పటికీ. సో హీజ్ ఇన్ గ్రేట్ ఫామ్. 4లో వాళ్ళ కెప్టెన్ పటిదార్ గురించి చెప్పేది, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్. సో 8 మంది మంచి బ్రహ్మాండమైన బిగ్ హీటింగ్ అండ్ వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్స్ అక్కడ కనిపిస్తారు. లాస్ట్ ఇయర్ వీళ్ళని ఆధారంగానే వాళ్ళు టైటిల్ గెలుచుకున్నారు కదా. సో ఆ 8 నేమ్స్ అలాగే ఉన్నాయి. అలాగే 9లో హ్యాజల్వుడ్, 10లో భువనేశ్వర్ కుమార్. సూపర్ బౌలింగ్ పేర్ వాళ్ళిద్దరు, ఇద్దరు కూడా తిరుగులేని బౌలర్స్. 11లో యష్ దయాల్, 12లో సుయాష్ శర్మ. సో ఇద్దరు స్పిన్నర్స్, ముగ్గురు పేసర్స్ అండ్ 6th బౌలర్గా మీకు రొమారియో షెపర్డ్. సో అన్ని రకాలుగా టీం బ్రహ్మాండంగా సెట్ అయింది. టీంకి ఎలాంటి, ఈవెన్ టిమ్ డేవిడ్ కెన్ బౌల్ ఎ బిట్ ఇఫ్ యూ వాంట్. సో టీం బ్రహ్మాండంగా సెట్ అయింది, ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. అండ్ వీళ్ళకి బ్యాకప్స్ కూడా ఉన్నారు. యాక్చువల్గా మీకు సాల్ట్కి బ్యాకప్గా జేకబ్ బెథెల్, మరొక వెరీ వెరీ టాలెంటెడ్ ఇంగ్లీష్మెన్, ఆల్రౌండర్ ఇన్ఫ్యాక్ట్ అతను. సో జేకబ్ బెథెల్ ఉన్నాడు. లాస్ట్ టైం కూడా కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు హీ బ్యాటెడ్ వెల్, రియలీ వెల్. అలాగే మీకు యష్ దయాల్కి బ్యాకప్గా మీకు రసిక్ దార్ ఉన్నాడు. రసిక్ దార్ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సుయాష్కి బ్యాకప్గా స్వాప్నిల్ సింగ్ ఉన్నాడు. స్వాప్నిల్ సింగ్ ఇస్ టాలెంటెడ్ స్పిన్ బౌలర్, ఐ కెన్ బ్యాట్ ఎ బిట్. హ్యాజల్వుడ్కి మీకు బ్యాకప్గా నువాన్ తుషారా, జూనియర్ మలింగా ఉన్నాడు. సో నువాన్ తుషారాని కూడా వాళ్ళు రిటైన్ చేస్తున్నారు. ఈ హెస్ డన్ రీజనబ్లీ వెల్ లాస్ట్ సీజన్ ఆల్సో. సో వాళ్ళకి కొంతమంది బ్యాకప్స్ కూడా ఉన్నారు. కాబట్టి అదే నేను చెప్పాను, చాలా కూల్గా వాళ్ళు సింపుల్ షాపింగ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద టెన్షన్ ఏం లేదు. దే హ్యావ్ రిలీజ్డ్ లియామ్ లివింగ్స్టన్. వాళ్ళ దగ్గర అమౌంట్ ఎంత ఉందంటే 16 crores ఉంది. 16 crores ఏ డీసెంట్ అమౌంట్ ఫర్ ఎ మినీ ఆక్షన్. 8 స్లాట్స్ అయితే చాలా వరకు టీం అంతా సెట్ ఉంది. తర్వాత మీకు బ్యాకప్స్ కూడా, కానీ 8 స్లాట్స్ ఫిల్అప్ చేసుకోవాలి. దాంట్లో 2 ఫారిన్ స్లాట్స్ ఉన్నాయి. సో 2 ఫారిన్ స్లాట్స్లో ఏం చేస్తారు వీలైతే, ఒక ఫారిన్ ఆల్రౌండర్ కోసం షెపర్డ్ ఉన్నాడు, బెథెల్ ఉన్నాడు, అయినా సరే ఇంకొక ఫారిన్ ఆల్రౌండర్, ముఖ్యంగా వీలైతే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ పేస్ బౌలింగ్లో షెపర్డ్ ఈజ్ బేసికలీ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్. సో దే మైట్ గో ఫర్ ఎ బౌలింగ్ ఆల్రౌండర్ లైక్ జేసన్ హోల్డర్. వీళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్కి టాల్ బౌలర్, వీళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్కి బాగా ఫిట్ ఇన్ అవుతాడు. లేకపోతే దే కెన్ గో ఫర్ కూపర్ కానలీ ఈజ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్, బట్ ఈజ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో అతను కొంచెం టాప్ ఆర్డర్లో ఆడేవాడు. అంటే బ్యాకప్స్ కానీ వీళ్ళందరూ బ్యాకప్స్ కానీ, ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ హ్యావింగ్ టిమ్ డేవిడ్, సాల్ట్ అండ్ ఆఫ్ కోర్స్ రొమారియో షెపర్డ్ ప్లస్ హ్యాజల్వుడ్. సో 4 ఉండగా మీకు ఫారిన్ ప్లేయర్స్ అకామిడేట్ చూడడం కష్టం. షెపర్డ్గా ఎవరికో బ్యాకప్స్గా ఉంటే జేసన్ హోల్డర్, వియాన్ మల్డర్, కూపర్ కాన్రీ, ఇలాంటి ఫారిన్ ఆల్రౌండర్ ఒకరిని, అంటే లియామ్ లివింగ్స్టన్ ప్లేస్లో ఒకరిని పెట్టుకుంటే సరిపోతుంది. అది ఫారిన్ ఆల్రౌండర్. ఇంకొక ఫారిన్ పేసర్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే హ్యాజల్వుడ్ ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ ఫాస్ట్ బౌలర్స్, దే ప్లే లాట్ ఆఫ్ క్రికెట్. ప్రస్తుతం అయితే యాషెస్లో కూడా హ్యాజల్వుడ్ ఇంకా కంబ్యాక్ అవ్వలేదు. ఫస్ట్ 2 టెస్ట్ ఆడలేదు. ఏ టైంలో వస్తాడో తెలియదు. T20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంటుంది అతను. సో హ్యాజల్వుడ్ ఫిట్నెస్ మీద ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి దే హ్యావ్ టు గో ఫర్ సమ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్.
సో దానికి వాళ్ళు లుంగి ఎన్గిడిని వాళ్ళు రిలీజ్ చేశారు. లుంగి ఎన్గిడిని దే కెన్ బై హిమ్ బ్యాక్. దే కెన్ ఆల్సో హ్యావ్ జేకబ్ డఫీ. చాలా ఇప్పుడు హాట్ ప్రాపర్టీగా ఉన్నాడు. చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అతనికి. ఆఫ్ లేట్ చాలామంది రాడార్లో ఉంటాడు. చాలామంది ఫ్రాంచైజెస్ విల్ బీ గన్నింగ్ ఫర్ దిస్ మ్యాన్ జేకబ్ డఫీ. సో జేకబ్ డఫీ ఈజ్ అనదర్ క్యాండిడేట్. బట్ వీళ్ళకున్న అమౌంట్లో డఫీకి ఎక్కువ అమౌంట్ పెట్టగలరా అనేది సమస్య. బికాస్ డఫీ కెన్ గో ఫర్ ఎ బిగ్ అమౌంట్. ఫజల్ హక్ పర్వీకి గురించి కూడా వెళ్ళొచ్చు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్. కైల్ జేమిసన్ ప్లేడ్ ఫర్ దెమ్ బిఫోర్. కైల్ జేమిసన్ టాల్ ఫాస్ట్ బౌలర్ ఫర్ న్యూజిలాండర్. సో అతని కోసం కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. సో వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్లో. ఆప్షన్స్ లుంగి ఎన్గిడి ఐ థింక్ విల్ సూట్ దెమ్ బెటర్. మళ్ళీ అతను తీసుకుంటే లాస్ట్ టైం ఈ డిడ్ వెల్ ఫర్ దెమ్. సో ఇలాంటి వాళ్ళు ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ని ఇంకొకరిని ఖచ్చితంగా తీసుకోవాలి, బ్యాకప్ కావాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కూడా ఎందుకు కావాలంటే భువనేశ్వర్ కుమార్ లక్కీగా ఏంటంటే లాస్ట్ ఐపీఎల్ తర్వాత హీ హాజ్ నాట్ ప్లేడ్ ఎనీ రెడ్ బాల్ క్రికెట్ అయితే ఆడట్లేదు అతను. కానీ ఈవెన్ హీస్ ప్లేయింగ్ ముస్టాక్ అలీ రెగ్యులర్ మ్యాచెస్ ఆడుతున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. అతని వరకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ హీస్ ఫిట్ అండ్ ప్లేయింగ్ ఆల్ ద మ్యాచెస్ ఇన్ ముస్టాక్ అలీ ఆడుతున్నాడు కాబట్టి అది పెద్ద ప్లస్ పాయింట్ వాళ్ళకి. సో అతను ఫిట్గా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. సో భువనేశ్వర్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. బట్ దే హ్యావ్ టు హ్యావ్ సమ్ వరీస్ అబౌట్ ఎస్ దయాల్. ఎందుకంటే ఎస్ దయాల్ అతని మీద 2 క్రిమినల్ కేసులు బుక్ అయినాయి. అన్ఫార్చునేట్లీ మనకి ఏమిటో మనకు తెలియదు, కానీ 2 కేసులు బుక్ అయినాయి. అతని మీద యూపీ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు బ్యాన్ కూడా విధించారు. హీ హాజ్ నాట్ ప్లేడ్ ఎనీ మ్యాచ్ ఆఫ్టర్ ది ఐపీఎల్ ఫైనల్ లాస్ట్ సీజన్. అదే మన 2025 ఐపీఎల్ ఫైనల్ తర్వాత హీ హాజ్ నాట్ ప్లేడ్ ఎనీ కాంపిటేటివ్ మ్యాచ్ సో ఫార్. ఆ కేసు ఏమవుతుందో ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. అంటే అతని మీద బ్యాన్ ఉందా, సో అతని విషయంలో వాళ్ళకి ఆల్రెడీ రసిక్దార్ ఉన్నప్పటికీ దే నీడ్ సమ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ బ్యాకప్. కానీ ఎవరున్న ఆకాశ్దీప్ అతను ఆడాడు వాళ్ళకి. సో ఆకాశ్దీప్కి వెళ్తారా వాళ్ళు? ఆకాశ్దీప్ కంటే కూడా, ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, హ్యాజల్వుడ్ ఉన్నప్పుడు, మీకు ఇద్దరు న్యూ బాల్ బౌలర్స్ ఉన్నప్పుడు ఆకాశ్దీప్ బేసికలీ బౌల్స్ విత్ న్యూ బాల్. మతీషా పతిరానా ఐ థింక్ వాళ్ళు అతను కొంచెం పెద్ద అమౌంట్కి వెళ్తారు. సో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్లో వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? అశోక్ శర్మ రాజస్థాన్ ఫాస్ట్ బౌలర్, హైయెస్ట్ వికెట్ 20 వికెట్స్ వచ్చినాయి అతనికి ఆల్రెడీ ఈ ముస్టాక్ అలీలో. టాల్ బౌలర్, హీ హెస్ గాట్ గుడ్ పేస్, హిట్టింగ్ ద డెక్ టైప్ ఆఫ్ బౌలర్. హీ బౌల్స్ ద హెవీ బాల్ అండ్ హీ వాజ్ విత్ రాజస్థాన్ రాయల్స్కి చాలా రోజులు అతను నెట్ బౌలర్గా కూడా చేశాడు. ఇప్పుడు అందరికీ దృష్టి అతని మీద ఉంది. అశోక్ శర్మ ఈజ్ అన్ ఎక్సైటింగ్ ఫాస్ట్ బౌలింగ్ ప్రాస్పెక్ట్. అంటే వీళ్ళ దగ్గర ఉన్న స్మాల్ అమౌంట్లో ఎవరి మీద ఎక్కువ పెట్టాలి? ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్కి కొంత అమౌంట్ పెట్టాలి, ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్, వీళ్ళు 2 చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. సో ఈ 2 కోసం వీళ్ళు అశోక్ శర్మ కోసం అశోక్ శర్మ మైట్ గో ఫర్ 5 crore ప్లస్ అమౌంట్కి వెళ్ళే అవకాశం ఉంది. అన్ప్రూవెన్ ఇన్ ఐపీఎల్, బట్ అతను ఆల్రెడీ నెట్ బౌలర్గా చేశాడు రాజస్థాన్ రాయల్స్ లాంటి టీంకి. ఇప్పుడు హాట్ ప్రాపర్టీగా ఉన్నాడు అండ్ అతన్ని చాలామంది ఇంప్రెస్ అయ్యారు. అతను అంటే వికెట్స్ వస్తున్నాయి, ప్లస్ హీ హాస్ గాట్ ఆల్ ది అట్రిబ్యూట్స్, పేస్ కానీ, హైట్ కానీ, అండ్ హిట్టింగ్ ద డెక్. మీకు బేసికలీ T20లో హిట్టింగ్ ద డెక్ బౌలర్స్కి కొద్దిగా హెల్ప్ ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ హీఈస్ ఎ ప్రాస్పెక్ట్. అండ్ ఇప్పుడు మీకు న్యూ బాల్ బౌలర్ కావాలి, భువనేశ్వర్ టైప్లో కావాలంటే యూ కెన్ గో ఫర్ ఆకిబ్ నబీ అంటున్నాను కదా, ఆకిబ్ దార్. లింబానీ అని మరొక బరోడా, ఐ థింక్ ఈజ్ అ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అతను కూడా ఉన్నాడు. తర్వాత ఆకాష్ మడ్వాల్ గురించి కూడా వెళ్ళొచ్చు. ఆకాష్ మడ్వాల్ మీకు బ్యాక్ ఎండ్లో మీకు డెత్ బౌలింగ్ స్కిల్స్ ఉన్న బౌలర్. సో ఆకాష్ మడ్వాల్ కూడా వీళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పనికి వస్తారు. సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఫాస్ట్ బౌలర్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఖచ్చితంగా వాళ్ళకి 1-2 కావాలి. 8 స్లాట్స్లో 6 ఇండియన్ స్లాట్స్ ఉన్నాయి కదా, దాంట్లో కనీసం 2 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ని వీళ్ళు తీసుకోవాలి. ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఒక్కరిని తీసుకుని సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ 2. బట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ 2 వాళ్ళకి బ్యాకప్ ఖచ్చితంగా కావాలి. ఫాస్ట్ బౌలర్స్ టెన్ టు గెట్ ఇంజర్డ్, కాబట్టి ఇంకో 2 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి. అంటే ఇండియన్ బ్యాటర్స్ కూడా కావాలి వీళ్ళకి. బ్యాటర్స్లో పెద్దగా ఛాయిస్ మనకు కనబట్టలేదు. ఐ థింక్ దే హ్యావ్ రిలీజ్డ్ స్వస్తిక్ చికారా, యశ్దూల్ లాంటి వాళ్ళు. యశ్దూల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు ముస్టాక్ అలీలో. యశ్దూల్ కానీ, అభినవ్ మనోహర్, మురాజ్ సింగ్ అని చెప్పి త్రిపురాకు చెందిన స్ట్రైక్ రేట్ చాలా బాగుంది అతను. ముస్టాక్ అలీలో అదరగొట్టేస్తున్నాడు. 170 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. నాట్ ఏ యంగ్ మ్యాన్, బట్ త్రిపుర క్యాప్టెన్ అతను ఆడుతున్న తీరు చూస్తుంటే అలాంటి వాళ్ళు కొంతమంది, అలాగే మనం చెప్పుకున్న సన్నీ సంధు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. కార్తిక్ శర్మ కానీ ఇలాంటి దెర్ ఆర్ సర్టన్ యంగ్స్టర్స్. అంటే వాళ్ళు ఎంతవరకు, ఎందుకంటే గతంలో కూడా కుమార్ కుషాగ్రా, రాబిన్ మించ్ ఇలాంటి పేర్లు, మనం స్వస్తిక్ చికారా వీళ్ళందరూ వచ్చారు, కానీ వాళ్ళు దే కుడ్ నాట్ రియల్లీ లివ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్. డొమెస్టిక్లో కానీ వాళ్ళ
స్టేట్ లీగ్స్లో కానీ బాగా ఆడిన వాళ్ళు. కానీ వాళ్ళు అది పెట్టుకోవాలి, కొంతమంది ఇండియన్ చాయిస్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఫాస్ట్ బౌలర్స్, స్పిన్ బౌలర్స్లో ఓకే, యూ హ్యావ్ గాట్ కునాల్, యూ హ్యావ్ గాట్ సుయాష్ శర్మ, స్వాప్నిల్ బ్యాకప్గా ఉన్నాడు. కానీ మరొక లెగ్ స్పిన్నర్ ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దే హ్యావ్ విఘ్నేష్ పుతూర్, రాహుల్ చహర్ లాంటి లెగ్ స్పిన్నర్స్ కూడా ఉన్నారు. సో ఇది వాళ్ళకి బేసిక్గా వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ లేదు. ఈ కొద్ది రిక్వైర్మెంట్లో ఆ బ్యాకప్స్లో కూడా కొన్ని ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ బ్యాకప్స్ కావాలి వాళ్ళకి. అటు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కానీ, ఇటు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కానీ, బేసిక్గా అదే వాళ్ళ రిక్వైర్మెంట్. అలాగే బ్యాట్స్మెన్ కూడా మీకు మనం చెప్పిన బ్యాటర్స్ కాకుండా అభినందన్ సింగ్ అలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ పెద్దగా ఎలాంటి బ్యాకప్స్ కనపట్లేదు. అందుకే అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు ఇండియన్ బ్యాటర్స్ని కూడా వాళ్ళు, ప్యూర్ బ్యాటర్స్ని కూడా తీసుకోవాలి. సో సింపుల్ షాపింగ్ ఫర్ ఆర్సీబీ. అండ్ ఏమైనా ఉంటే అది నాకు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, వీళ్ళ మేనేజ్మెంట్ మారుతుంది. మార్చికి ఈ కొత్త మేనేజ్మెంట్ టేక్ ఓవర్ అనేది జరుగుతుంది. కానీ ఈ సీజన్లో ఆర్సీబీ పేరు అదే ఉంటుంది. అంటే ఈ ట్రాన్స్ఫర్ ఒకవేళ జరిగినా కూడా, మీకు ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినా కూడా, కంప్లీట్గా మీకు ఆ టోటల్ ట్రాన్స్ఫర్ ఇవ్వడానికి టైం పడుతుంది. సో ఈ సీజన్లో మాత్రం ఆర్సీబీ అదే పేరుతో ఉంటుంది, అలాగే అదే టీం ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా బాగా ఆడతారని చెప్పి కూడా వాళ్ళ అభిమానులు ఆశిస్తారు. సో ఆర్సీబీకి ఇమ్మీడియట్గా పేరు మార్పు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఊరు మార్పు విషయంలో మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది.